ప్లీజ్ ఫ్రెండ్స్ కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముత్తు పార్ట్ 12ని తీసుకొచ్చేసాము. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇగో చెప్పేది మంచిగాను. ఎవరేం అడిగినా 3 రాత్రులు ఉన్నాయని చెప్పు. ఒక రాత్రి మంచిగా అయిందను, 3 రాత్రులు అయినా కాకుండా అయినాయని చెప్పాలి. అర్థమవుతుందా? మొదటి రాత్రి అయింది కదా, మళ్ళీ ఎప్పుడైతుందో నాకు తెలియదు. నాకు ఇప్పుడైతే ఓపిక లేదు. నెలకో 2 నెలలకో సంవత్సరానికో. నువ్వు ఆశలు పెట్టుకోకు. వినబడుతుందా? ఇతనేంటో ఏమో నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఇతను ఇలాగే ఉండాలి. ఎప్పుడు నా వైపు చూడొద్దు, నా దగ్గరికి రావద్దు. ఒక్కసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది ఏంటి నాకు. నేను పూర్తిగా నా ధీరుకే సొంతం. అగో ఏటో బయలుదేరినవేమరా? అబ్బా, ఇది ఎప్పుడు చూడు గీనే ఉంటది. కొంచెం పనున్నది వేసుకొని వద్దామని వెళ్ళినా. పొద్దుగూకినాక ఎటు పోతున్నావురా? అందరూ పొద్దుగూకంగానే ఇంటికి ఏరుతారు. గూడుకే రాలగాని గూట్లకోక బయటకు వెళ్ళబడతావు. గూట్లకెళ్ళి తాగడానికి పోతాండేమో. అవురా రమేష్, నువ్వు తాగుతావా? తాగుతాడు కళ్ళు తాగుతాడు. ఈ ముసల్ది అందరి ముందట నా ఇజ్జత్ దిశ తట్టున్నది కదా. ఈ ఎంటకపోయిన ముసల్ది గీడికి ఎందుకు వచ్చిందా అనేసావాక. అవురా, తాగుతావా నువ్వట? ఇక ఇంతకు ముందు తాగకపోదు గాని ఇక పోర్ని పెళ్లి చేసుకున్నాక తాగాల్సి వస్తుంది. అసలు నాకు తాగడానికి సంబంధం ఏంటి? నింద నా మీద వేస్తున్నాడు. దాపోరేమన్నారా? అచ్చి 2 రోజులు అనగాలేదు. 2 రోజులకే సుక్కలు చూపించుతుంది పొల్ల. ఇక కొత్త పెళ్ళైనా ఎంత కొత్త నేనే గట్లంటవేమ్రా? ఈయన బొందా, ఈడు సుక్కలు చూయించే రకంగాని ఈయనకేవతి సుక్కలు చూయించుతుంది అని. ఇక పెళ్ళైనాక బరువులు బాధ్యతలు ఇక అన్ని గివ్వే ఉంటాయి. ఇక ఈ కష్టాలన్నిటి నుంచి బయటకు రావాలంటే ఇంత తాగాలి. తాగంది మోగోడు ఎట్లయితాడు? మంచి మొగన్ వేపో. రోజు తాగుతావురా మరి? రోజు ఎందుకు తాగుతానే, ఎప్పుడో నెలకోసారి. అని బొందా రోజు తాగుతాడాడు, అబద్ధాలు ఆడతాడు. అంత మంచిదేనా? మంచిగున్నావా అని కూడా అడుగుతలేవు. అంత మంచిదేనా ముసలవ్వ? గదాన్ని విలువ నా ముందటి దాన్ని ముసలవ్వ అని. నేను ముసల్దాన్ని ఏడైతే ఇంకా చుట్టంతా నేర్చే పీకింది ముసల్దాన్ని ఏడైతే అనబడుతుంది. ఏమిరా మరి చూపియవా నీ పెండ్లాన్ని? ఏమో దాచుకుంటాన్నావు ఇంట్లోనే. నా ఇంటికి రావానే ముసల్దానా, వచ్చి చూసిపో. నీ ఇంటికే నడవాలి. పిలువు నీ పెండ్లాన్ని విలువు. దీని ముసల్ది పాడువాడ ఎప్పుడు నాకు అడ్డం పడుతుంది. దీంతో ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉండాలి, లేకపోతే ఆరా తీసుకుంటూ వస్తుంది. అగో ఇది బయటనే ఉంది కదా. మేఘా నైట్ రావే. అగో ఒక ముసల్ది నిన్ను చూస్తుందట. ఎక్కతక్క మాట్లాడకు, నమస్తే పెట్టు. అబ్బా ఎంత సుడసక్కగా ఉన్నది పిల్ల. ఈ పిల్లనా ఎవరా నువ్వు చేసుకున్నది? ఈ పిల్లనే మరి. నేను పోతాన్నా. ఓ పిల్ల, అంత మంచిదేనా? మా అత్తయ్యమే. నా నాంటి అని పిలుస్తావు కదా, ఇక ముసల్దాన్ని ఏమని పిలుస్తావు? అమ్మమ్మ. అమ్మమ్మ అని విలువే పిల్ల. నమస్తే అమ్మమ్మ. మాట మర్యాద చక్కదనం లేదన్నది లేదు. పిల్లకి అన్నీ ఉన్నాయి. చక్కగా ఉన్నావు పిల్ల. నీకు ఏమన్నా కావాలంటే నన్ను విలువు, గీన్నే ఉంటా నేను. అలాగే. మేఘనా కూర్చో గడిసేపు గిడ. నేను వెళ్తాను ఆంటీ. బొమ్మను ఏమో నీ దగ్గర కూర్చొని ఏం ముచ్చట పెట్టమంటున్నావు? పిల్ల గొడిసేపు బంటది, పండుకపో బిడ్డ. మళ్ళా మా ముచ్చట పెట్టచ్చు పో. ఏడుకోతుంది గీమె, ఈయన్నే ఉంటుంది. అక్క, అనిత అక్కనా? ఓ అనిత, అనిత మీ చెల్లె వెళ్తాంది రాయే. మేఘనా, గోళీలు ఇవ్వనా? గోళీలు ఏం అవసరం లేదక్క. ఉన్నాడా రమేష్? ఇప్పుడే బయటకు పోయిండు, తాగడానికి పోతాండట. ఎటు పోతున్నారా అంటే సప్పుడు ఎత్తలేడు. మా అత్త బయట పెట్టింది అని బండారం. రోజు తాగుతాడు అనగానే మూసుకొని చెప్పిండి. ఇక అబ్బాబ్బా ఎన్ని నాటకాలు ఆడతాడు. తాగనట్టే చేసిండు ఇన్నేళ్ళు. అప్పుడప్పుడు తాగుతాడు కావచ్చు. అప్పుడప్పుడు కాదు, రోజు తాగుతాడట. ఇక మా అత్త చెప్తాంది.
నేను అడిగితే ఓ ఎప్పుడో నెలకోసారి తాగుతా ఇక బరువు బాధ్యతల పెళ్ళయింది కదా అంటాడు. సరేతి, మీకెందుకు అవన్నీ? ఇక పిల్ల ముందట అవన్నీ మాట్లాడడం అవసరమా? ఏం లేదు మేఘన, అప్పుడప్పుడు తాగుతాడేమో, ఇవాళ రేపు అందరు తాగుతున్నారు. తాగుబోతు కొడకానికి గింత చక్కదనాల పిల్లేడ దొరికిందో ఏమో. పాపం పొల్ల చిన్నగా ఉన్నది, వయసులో బాగా చిన్నదే ఉన్నట్టున్నది పిల్ల. అంటలు గింటలు వచ్చా పిల్ల, చెయ్యొచ్చా? చేయొచ్చమ్మమ్మ. మేఘన, చేపలు తింటావా నువ్వు? అవో చేపలు ఎక్కడియే? ఫిష్ తింటావా? ఇప్పుడు అవన్నీ ఎందుకక్క? తింటావు కదా నువ్వు. 2 ముక్కలు వేసిస్తా, తిను. ఆయనకు కాదు, నీకే. ఆ రమేష్ వచ్చేసరికి తిను, సరేనా? నేను తెచ్చి తప్పో. చేపలు ఎక్కడియే చెప్తానన్నా లేవు, ఆసన కూడా అత్తలేదు. నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది మెల్లగా. ఏడికెళ్ళి వస్తుందని నేను చూస్తానా, నువ్వే చేస్తానవా అని. ఏం చేపలే? కిలోన్నరన్ని ముట్టలు తెచ్చిండు. అమ్మమ్మ వచ్చింది కదా, 2 ముక్కలు వేసుకుంటుందని తెచ్చిండు. అడు నాకంటే వేడు కానీ నాయనమ్మకేమో బాగా తెస్తాడు. నాయనమ్మేనాయి, నువ్వేనాయితివి. ఏది తెచ్చుకున్నా అందరం కలిసి తింటాం. మళ్ళీ ఎందుకు అట్లా అనడు? గది గట్ల పెట్టు గడ్డి దానికి. ఎప్పుడు నా మీద ఏడవంది, దానికి ఏడ నిద్ర పడుతుంది. అది రాకముందు ఒక పిల్లకి 2 ముక్కలు వేసేస్తా. అయిపో, నాకింత తెచ్చి ఇక పొద్దుగుకుతాంది, నేను కూడా తినింత వంట. అన్నం కూడా అందరికి పెట్టిన, జొన్న రొట్టెలు కూడా చేసిన. వీడికే రా అత్తమ్మ, అందరం కలిసి కూర్చొని తిందాం. అత్త మరిగా కాలు చేతులు కడుక్కొని అత్త. వినబడతలేదా నడు నువ్వు కూడా? దీనికేమో బాగా ఆకలి అవుతుంది. చీకటి అయ్యేదాకానన్నా ఆగుతావా లేదా? ఏ గంటసేపు ఆగద్దు. గూట్ల దీపం నోట్ల బుక్క, ఇటు దీపం పెట్టంగానే ఇటు బుక్క పెట్టాలి. ఇవైతే మంచి పాటిస్తావుతి. ఏనాడా నువ్వు ఉపవాసం ఉండాలి అంటున్నావే, సూక్తులు బాగానే చెప్తాను. గా ఉపవాసాలు గవన్నీ నీకోసం, నాకు కాదు. భలేపో, తిండి తినని ఆచారాలేమో నాకు, తినే ఆచారాలేమో నీకు. ఎప్పుడు ఏం కొట్లాడతారు అత్తమ్మ? రాండి సీరియల్ చూసుకుంటూ తిందాం. ధీరు కనిపించట్లేదు. వస్తావా ధీరు? నువ్వు వస్తావు, నాకు తెలుసు. ఎవరి కోసం చూస్తున్నావు మేఘన? మీ ఆయన కోసం చూస్తున్నావా? ఇప్పుడే పోయిండట కదా, వస్తాడు ఆగు. ఇక ఇది తినేసేయి. రమేష్కి కాదు, నీకే. ఎందుకక్క ఇవన్నీ? నేను ఇచ్చినప్పుడు ఎందుకని అస్సలు అడగకు. 2 గోళీలు కూడా పెట్టాను, తీసుకో. నిన్ను చూస్తుంటే నాకు చెల్లెలుంటే బాగుండు అనిపిస్తుంది. నువ్వే నా చెల్లివి. థ్యాంక్స్ అక్క. మళ్ళా ఇటువైపు వచ్చి డిస్టర్బ్ చేయంలే. మా అత్తను కూడా రానియా. నీ వారు వచ్చేదాకా కలలు కంటూ కూర్చో. ప్లేట్ నేను రేపు వచ్చి తీసుకెళ్తానులే. లేకపోతే మీ ఆయన లేనప్పుడు నువ్వే తీసుకొచ్చివ్వు. బాయ్. బాయ్ అక్క. ధీరజ్ నిన్న అన్నిసార్లు ఫోన్ చేశాడు, నేను ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా రావట్లేదేంటి? మేఘు, ఐ లవ్ యూ మేఘు, ఐ మిస్ యూ. నిన్న వెళ్ళినప్పటి నుంచి అసలు నాకు నిన్ను విడిచిపెట్టి ఉండాలనిపించట్లేదు. నువ్వు నా దగ్గరే ఉండిపో మేఘు. మనం వెళ్ళిపోదాం, పోదా. మేఘు, ఏంటి మేఘు, నాతో రావడం నీకు ఇష్టం లేదా? ఎందుకలా మౌనంగా ఉంటావు మేఘు? మనిద్దరం ఒకటైపోయాం. ఇప్పుడు నువ్వు నా భార్యవి. మనిద్దరికి 3 ముళ్ళు పడ్డట్టే. అలా మౌనంగా ఉండకు. ఏమైనా తిన్నావా మేఘు? రొద్దు నుంచి ఏం తినలేదా? తినాలనిపించలేదు. నా మనసులో లేదు. ఇప్పుడు నిన్ను చూసాకే ధైర్యంగా అనిపిస్తోంది. నాకు తెలుసు. ఆ వేస్ట్గా నీకేం ఫుడ్ తెస్తాడు. ముందు యాపిల్ తిను. లే, ఎందుకలా చూస్తున్నావు మేఘు? ఏమైంది? నేను అడగక ముందే ఎందుకలా తినిపిస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం రా. నీకు నా చేత్తో తినిపించాలని ఇష్టం. నొప్పేసిందా? సారీ. కానీ చాలా బాగుంది.
పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి? దూరంగా, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. మేఘు అడుగుతోంది నిన్నే. వెళ్ళిపోదాం పద. పద మేఘు. నా మీద నీకు నమ్మకం లేదా మీకు? లేదా? నమ్మకం లేదా? నన్ను నమ్మట్లేదా నువ్వు? ఎక్కడికి వెళ్దామంటే సమాధానం చెప్పవేంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మన పెళ్ళి అయిపోయింది నిన్న రాత్రే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. వెళ్ళిపోదాం పద మన ఇంటికి. మన ఇల్లు అంటే? మన ఇల్లు అంటే మన ఇల్లు. మీకు ఐ లవ్ యూ. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నీకు నేనంటే ఇష్టమే కదూ? నువ్వంటే నాకు ఇష్టమనే కదా ధీరజ్ నన్ను నీకు అర్పించుకున్నాను. ధీరు, మనం తప్పు చేస్తున్నామా? లేదు, వాడే తప్పు చేశాడు నిన్ను పెళ్లి చేసుకొని. మనం వెళ్ళిపోదాం మేఘు. ఎక్కడికి వెళ్దాం ధీరు? నువ్వు ఇక్కడ ఉంటే వాడు నీ పైన చేయి వేసినా, నిన్ను చూసినా నేను ఒప్పుకోను. వాడేమన్నా ట్రై చేస్తున్నాడా? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు మేఘు. వాడు నీకు దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడా? లేదు, నాకు నీ బాధ అర్థమైంది ధీరు. నేను నిన్ను తప్ప నన్ను ఇంకెవరిని తాకనివ్వను. నేను నీ దాన్ని అయిపోయాను. నన్నేమైనా చేస్తాడేమోనని చాలా భయపడ్డాను. కానీ అలా ఏం చేయలేడు. ఆ రోజు జరిగిందంతా కూడా అతనే చేశాననుకుంటున్నాడు. అంటే వాడికి ఎలా తెలిసింది? మంచం పక్క బట్టలు చూసి అలా అనుకున్నాడు ధీరు. ఎవరు అడిగినా ఇదే నడుస్తుందని చెప్పు. మళ్ళీ నాకు ఓపిక ఉన్నప్పుడే నీకు దగ్గర అవుతాను. ఆశలు పెట్టుకోకు అని చెప్పాడు. అవునా? ఇదైతే మనకి మంచి విషయమే. నిజంగా అలా అన్నాడా? ఉమ్, వాడు ఏదో తేడాగాడున్నాడే. అక్కడెవడో 0.5 గాడున్నాడు. వాన్ దగ్గర కోతాడు వీడుకే. ఇల్లంతా కళ్ళు వాసనతో నిండిపోతుంది ధీరు. నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. అమ్మ నాన్న బాధపడతారని ఆలోచిస్తున్నాను. వాళ్ళ దగ్గరికైనా వెళ్ళిపోవాలనుంది. ఏయ్, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మరేం చేయను ధీరు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మాటలతో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే వెళ్ళిపోదామంటుంటే నువ్వు వినట్లేదు. నేను అలా వెళ్ళిపోతే అమ్మ నాన్న పరువేం కాను. అలా అని వీన్ని భరిస్తూ కూర్చుంటావా? నేను మన విషయం మా అమ్మ నాన్నలకి చెప్తాను. ఏమని చెప్తావు? ఇలా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అలా ఎందుకు చెప్తాను? నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మన ఇద్దరం కలిసి ఎక్కడైనా ఉందాం, వాళ్ళు ఒప్పుకునేదాకా. మరి నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పను? ఏం చెప్తావో ఏంటో నాకు తెలీదు. నేనైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను తీసుకెళ్తాను. నీ చేత్తో ఆ ఫిష్ పెడతా ఉంటే ఎంత బాగుందే. నువ్వే చేసావా? ఉహుం, లేదు, నాకు ఫిష్ వండడం ఇంకా రాదు. మరెవరు చేశారు? థూ, ఆ వేస్ట్ గాడి చేసిండా ఏంది? కాదు, అనితక్క చేసింది. చాలా బాగుంది కదా, నేర్చుకోవే. అడిగి నేర్చుకుంటానులే. చీకటి అవుతుంది ధీరు. అతను వస్తాడేమో. వాడిప్పుడే ఎక్కడొస్తాడు? ఏం రాడులే. వస్తే ఒకవేళ? వచ్చిన వాడికి సోయి ఉండదు. మరి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏ? రాత్రంతా భయమేస్తుంది ధీరు. వాడు బాగా తాగొస్తున్నాడు. ఇక్కడే ఉండమంటావా? ఎవరైనా చూస్తే నిన్నేమైనా అనుకుంటారే. బయటే ఉంటాను. ఏదైనా శబ్దం అయితే వస్తానులే. రాత్రంతా బయటే ఉంటావా? నిన్న కూడా అలాగే ఉన్నావు. చలి బాగా ఉంది. ఆరోగ్యం పాడవుతుంది ధీరు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే చలెందుకు పెడుతుంది? ఒంట్లో వేడి పుడుతుంది కానీ. నేను జోక్ చేయట్లేదు ధీరు. అవును, ఏం వంట చేసినావే? ఆకలి అవుతుంది. అన్నం పచ్చి పులుసు. ఆ? ఏంటి? అన్నం. ఇంకోటేంటి?
పచ్చి పులుసు. పచ్చి పులుసా? అంటే చేపల పులుసా? కాదు, పచ్చి పులుసు అంటే చింతపండు రసంలో పోపేస్తారు. చారు? అలాంటిదే. ఇంకా? అంతే. ఆ పచ్చి పులుసు అంటే నీకు ఇష్టమా? ఉహుం. మరెందుకు చేసినవే? అతను చెయ్యమన్నాడు తీరు. రోజు అదే వండాలంట. లేదీరు, కాళ్ళు ఎందుకు ముట్టుకుంటున్నావు? నా మీగు కాళ్ళు నా ఇష్టం. చెక్కిలికిల్ అవుతుంది తీరు. కూరగాయలు ఏం తేడంట. రోజు అన్నం పచ్చి పులుసు వండాలంట. వాడు ఎందుకు బ్రతుకున్నాడంట? చచ్చిపోతే దరిద్రం వదులుతుందని చెప్పలేవానే? నీకేమంటే ఇష్టమే? నువ్వంటే ఇష్టం. ఇంకా? నీ కౌగిలంటే చాలా ఇష్టం. ఆకలిస్తుందా తీరు? మ్మ్. ముందే చెప్తే బిర్యానీ తెచ్చేవాడిని కదే. రేపు బిర్యానీ తెద్దాం అనుకున్నాను. నీకు ఇష్టమేనా? నాకు బిర్యానీ ఇష్టమని నీకెలా తెలుసు? ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. నీకు ఇష్టమా? మ్, నాకు చికెన్ ఎక్కువగా ఇష్టం ఉండదు. బిర్యానీ చికెనే తింటాను, మటన్ తింటాను. నాకు కూడా అంతే తీరు. మన ఇద్దరి టేస్ట్లు సేమ్ ఉన్నాయి. నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదే నువ్వు? భయం వేస్తుంది. నైట్ వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయాలి. వాడు ఎలాగూ సోయి లేకుండా పడుకుంటాడు కదా. ఆ ఫోన్కి వీడియో కాల్ చేయరాదు తీరు. ఎందుకు? ఇంటర్నెట్ లేదా? అది కాదు, అది చిన్న ఫోన్, టచ్ స్క్రీన్ కాదు. టచ్ స్క్రీన్ కాదా? మ్, చిన్న ఫోన్ నాన్న కొనిచ్చాడు వచ్చే ముందు. అది ఫోన్ చేసినా సరిగ్గా పనిచేయదు. మాటలు మధ్య మధ్యలో కట్ అవుతూ ఉంటాయి. ఫోన్ వచ్చిన నంబరే వస్తుంది, పేరు రాదు. అదేం దిక్కుమాలిన ఫోనే. నేను రేపు నీకు ఒక ఫోన్ తెస్తా. వద్దు తీరు. ఎవరైనా చూస్తే, ఇతను చూశాడనుకో నన్ను చంపేస్తాడు. భయపడకు, సైలెంట్లో పెట్టుకొని వాడుకో. నేను నిన్ను చూడకుండా ఉండలేను. వాడు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి. మ్, నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది తీరు. నీతో ఉంటేనే నాకు జీవితం అన్నట్టుగా ఉంది. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. డివర్స్ తీసుకొని మనం పెళ్లి చేసుకుందాం. కానీ డివర్స్ అంటే చాలా లేట్ అవుతుంది. ముందే నిన్ను తీసుకెళ్లాలనుంది. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను. వీడి దగ్గర నిన్ను ఉంచలేను. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? మ్యారేజ్ సర్టిఫికేటా? లేదు, మా పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. ఏంటి నువ్వు? అసలు వాడు ఎవడో తెలుసా నీకు ఇంతకుముందు? తెలీదు తీరు. వాడి ఏజ్ ఎంతో తెలుసా? మ్, నాకన్నా చాలా పెద్దవాడంట. ఎందుకే అంత అమాయకంగా ఉన్నావు? వాడిని ఎందుకు చేసుకున్నావు అసలు? చేసుకోనంటే అయిపోయేదిగా. నువ్వు వస్తావని నాకు తెలీదుగా. అయితే ఎవరినో ఒకరిని చేసుకుంటావా? చేసుకొని మంచి పని చేసావులే. లేకపోతే మన ఇద్దరం కలిసే వాళ్ళమే కాదు. పెళ్లి ఫొటోస్ ఉన్నాయా? అసలు ఏం లేవు తీరు. అసలు నా పెళ్ళిలానే లేదు. గుడిలో చేశారు. అమ్మ, నేను, నాన్న, వాణి, ఇతను పూజారి, అంతే. దీన్ని పెళ్లి అని కూడా అంటారా? అమ్మ వాళ్ళు ఇంట్లో గొప్పగా చేద్దామనుకున్నారు, కానీ ఇతను అలా చేయనివ్వలేదు. బంధువులని కూడా పిలవద్దన్నాడు. వాడికేం పోయే కాలం? ఖర్చు అవుతుందంట. పెళ్ళికి ఫొటోస్ కూడా తీయనివ్వలేదు. వాటికి అన్నింటికి అయ్యేంత డబ్బులన్నీ కలిపి అతనికి ఇవ్వమన్నాడు. ఖర్చు చేయొద్దన్నాడు. అవునా? వాటితోటి నాకు బంగారం చేపిస్తానన్నాడు. మీ మమ్మీ వాళ్ళు ఏమనలేదా? కూతురికే కదా బంగారం చేయిస్తానన్నాడని ఊరుకున్నారు. వాడి బొంద చేయిస్తాడు. మొత్తం తావుడికే పెడుతున్నాడు. వాణి వచ్చిందన్నావు కదా, అది కూడా ఫోన్లో ఫోటో తీయలేదా? వాణి హడావిడిలో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చింది. సరిపోయింది. ఒక్క ఫోటో కూడా లేదన్నట్టు మీ పెళ్ళిది. లేదు. అంటే అసలు ప్రూఫే లేదు. మీ పెళ్ళి అసలు జరిగింది అన్నట్టే కాదు. డివర్స్ కూడా అవసరం లేదు మీకు. మన పని చాలా ఈజీ అయిపోయింది. అసలు మీరు మ్యారేజ్ చేసుకున్నట్టు ప్రూఫే లేదు. అసలు వాడికి మ్యాటరే లేనట్టుంది. అందుకే ఎవరిని పిలవద్దన్నాడేమో. నిన్నైతే ఏం చేయట్లేదు కదా?
లేదు ధీరు, మాటలతోనే టార్చర్ చేస్తున్నాడు. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. వాడికి ఉంటుందాగు. ఈరోజు వస్తాడు కదా, వాడిని ఎక్కడ తన్నాలో అక్కడ తంతాను. ఏంటి ధీరు? వాడిని తంతాను. అంటే కొడతావా? లేకపోతే నా మేగునే కష్టపెడతాడా? అంటే నువ్వు నిన్న కూడా తన్నిన చోట తన్నకుండా తన్నాను వాడిని. ఏ? ఏంటి, నీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకుంటానా? రోడ్డు మీద పడేసి మూతి మీద ఎక్కడ పడితే అక్కడ తన్నాను. మళ్ళీ వాడు దేనికి పనికి రాకుండా పోతాడు అనుకున్నాను. అందుకే నా ధీరు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయన్నాడు. లేకపోతే వాడిని కొట్టిన దెబ్బలు అలా ఉన్నాయి. వాడు నోటితో ఇష్టం ఉన్నట్టు వాగుతున్నాడని మూతి మీద కూడా తన్నాను. ఏమన్నాడో తెలుసా? ఇంత నొప్పిగా ఉంది, నా మూతిని నువ్వు కొరికావా అని అడిగాడు. ఎంత అసహ్యంగా అనిపించింది తెలుసా? నువ్వు నవ్వుతున్నావా? నువ్వు చెప్పలేదా మరి నా ధీరుని కొరకానని? మళ్ళీ ఎందుకు వచ్చావు ధీరు? అతను వస్తున్నాడని చెప్పావు. వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకో గంట అవుతుంది. ఆ లోపు నువ్వు తిను. ఆకలిస్తుంది అన్నావు కదా, తింటావా? తినిపించనా? వెళ్ళు ధీరు, అతను వస్తే గొడవ అవుతుంది. నాకు ఇప్పుడే నీతో రావాలని ఉంది. ముందైతే యాపిల్ తిను, మళ్ళీ వాడు వస్తే తిననివాడు. నాకు ఎలాంటి భర్త అయితే కావాలనుకున్నాను అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ధీరజ్లో ఉన్నాయి. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ధీరు. కానీ దేవుడు ఎందుకు అలా చేస్తాడు? ఇద్దరు ప్రేమికులని ఎందుకు కలపడు? ఎవరెవరితోనో ముడేస్తాడు. ఓ మేఘనా, ఓ గట్టి ఉరత మళ్ళీ అందరింటారు. అగో, ఈ దొంగ ముందు ఇప్పుడే కనబడ్డది కదా, మళ్ళా మాయమైంది. ఇల్లు కూడా మాయమైంది. నేను ఎటు పోయినా గీడున్నా అవే దొంగ ముండ. నీకోసం ఎతుకుతానని నేను. ఆ, దొంగ ముండ, గడప ఎందుకు పెట్టినవే మధ్యలో? అవ్వ ఈ అవ్వ ఏడ పడతాడ దెబ్బలు తాకుతా అని మునుగుతానే అన్ని. మళ్ళీ ఎందుకు వచ్చావు ధీరు? వెళ్ళిపో. వాడు ఇక్కడే పడుకొని వాసన వస్తుంది. లోపలికి వెళ్ళి డోర్ వేసుకో. ఈ డోర్ దగ్గరికేసి వెళ్తాను. భయపడకే, వాడేం చేయడు. ఉంటాడో పోతాడో కూడా తెలీదు. వెళ్ళు. ధీరజ్ నువ్వు వెళ్ళిపో. నువ్వు అలా ఉంటే నేను ఎలా వెళ్తాను? ఒక ముద్దిస్తే వెళ్తాను. వెళ్ళు ధీరు. ముద్దివ్వు. స్మైల్. వెళ్ళు, లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఈ డోర్ వేసి నేను లోపల గడియ పెట్టుకొని పడుకుంటాను. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నా జీవితం ఇంతే, చచ్చిపోదాం అనుకున్నాను. ధీరజ్, నువ్వు నా ప్రాణాల్ని కాపాడవురా. ఎంత సంతోషంగా అనిపిస్తుందో. జీవితంలో ఎప్పుడూ కూడా నేను ఇంత సంతోషంగా లేను. నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకు ధీరజ్? అసలైతే వాణి వాళ్ళ ఇంట్లో నిన్ను చూసినప్పుడే నాకు నచ్చావు. నా మనసులో అలా ఉండిపోయావు. ఏం చేస్తాం, పేదవాళ్ళం కదా. ఈ పేదరాలి మనసులో నువ్వు ఉంటావో లేవో అనుకున్నాను. నీ ముద్దు, నీ కౌగిలి, నీ స్పర్శ అన్నీ బాగున్నాయి ధీరు. నేను అడిక్ట్ అయిపోయాను నీకు. ఇంకా నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు మాట్లాడుతుంటే కూడా ఏదో తెలియని మైకం. నీ స్వరం ఎంత బాగుందో, నువ్వెంత బాగున్నావు. నేను ఇంత అదృష్టవంతురాలినా? ఎందుకో నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్తావన్న భయం కూడా నాకు లేదు. ఎందుకు నీ మీద నాకంత నమ్మకం? ఒకవేళ నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోతేనా? అసలు ఈ ఊహ కూడా నాకు రావట్లేదు. ఎందుకు నువ్వు అలా చేయలేవు? అలా చేస్తావేమో. నువ్వు అలా చేసినా సరే, నువ్వు నాతో గడిపిన ఈ 2 రాత్రులు చాలు. జీవితాంతం నీ ఊహలతో బ్రతికేస్తాను. నా కడుపులో నీలాంటి ఒక బిడ్డ జన్మిస్తే చాలు. నాకు ఇంకేది వద్దు.
ఇతడి ప్రవర్తన వల్ల జీవితం మీద విరక్తి పుట్టింది నాకు. నువ్వు వచ్చి నా మీద అమృతం చల్లావు. ఎంత కేర్ తీసుకుంటున్నావు నా మీద. అమ్మవై తినిపించావు, నాన్నవై లాలించావు. ఇతని చేతుల్లో నుంచి నన్ను కాపాడుతున్నావు. ఇంకేం కావాలరా ఒక అమ్మాయికి? ఐ లవ్ యూ ధీరజ్. దేవుడా, వచ్చే జన్మలో అయినా ధీరజ్కి భారీగా పుట్టించవా? మీకు పడుకుందో లేదో, ఇలా నేను బయట తిరిగితే ఎవరైనా చూస్తే బాగుండదు. భయపడకు మేఘు, నేను ఇక్కడే ఉన్నాను. పడుకో. ఇంకో 2 గంటలు చూసి వెళ్ళిపోతాను. హలో బేటా, మమ్మీ. బాగున్నావారా? ఏం చేస్తున్నావు? ఏం లేదు మమ్మీ. ఇంకా పడుకోలేదా? ఆహా, తిన్నావా? తిన్నాను మా. మీరు తిన్నారా? తిన్నాంరా. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు అసలు? నీకెందుకమ్మా? డాడీ తెచ్చిన సంబంధం ఒప్పుకోరా. అన్ని ఇంట్లో మనకి వాళ్ళు తగిన వాళ్ళు. పెళ్ళయ్యాక చూడు ఎంత హ్యాపీగా ఉంటుందో నీ లైఫ్. మమ్మీ ప్లీజ్ మమ్మీ, పెళ్లి గురించి అస్సలే మాట్లాడకు. పెళ్ళి అంటే అంత దూరం వెళ్ళిపోతావేంట్రా? ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? మమ్మీ ప్లీజ్. సరేరా, డాడీ నువ్వెక్కడున్నావో తెలుసుకున్నాడు. మేం రేపు వస్తున్నాం అక్కడికి. వాట్ మమ్మీ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? కనీసం ఎక్కడున్నావో కూడా చెప్పవారా? చెప్పడం ఏంటి మమ్మీ? నేను డాడీకి ఎప్పుడో చెప్పాను ఎక్కడుంటున్నాను. డాడీకి చెప్పావా? నాకు చెప్పావా? మమ్మీ బాయ్, గుడ్ నైట్. రేయ్, మేము రేపు వస్తున్నాము అది చెప్పడానికి కాల్ చేశాను. బాయ్. ఏయ్, మమ్మీ వాళ్ళు నిజంగానే వస్తున్నారా? జోక్ చేస్తోందా మమ్మీ? వస్తే రాని, నేను నా మేఘు విషయం చెప్పేస్తాను. మేఘు అయితే ఇక్కడుందని చెప్పొద్దు. తనని నేను ప్రేమిస్తున్నానని చెప్తాను. ఎలాగైనా ఒప్పిస్తాను. వీడికి కొన్ని డబ్బులు ఇచ్చి మేఘుని తీసుకెళ్ళిపోతాను. కొన్ని డబ్బులేంటి, వీడేది అడిగితే అది ఇస్తాను. లేకపోతే పోలీస్ స్టేషన్లో వేస్తాను. డివోర్స్లు, కేసులు, ఇదంతా పెద్ద తలనొప్పి. డబ్బులిచ్చి వీడిని మేనేజ్ చేసిందే బెటర్. ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయేమో, ఫొటోస్ ఉన్నాయేమో అడగాలి. అన్నీ తీసుకుంటాను. నా యువరాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను తనని. పాపం మేఘు 2-3 రోజుల నుంచి అసలు ఏం తింటోందో కూడా తెలీదు. షాడిస్ట్ విధవా. నేను ఇచ్చిన కేక్, డైరీ మిల్క్ చాక్లెట్, ఈరోజు యాపిల్, అంతే తిందా? మేఘు పడుకున్నావారా? నేను వెళ్తున్నాను. రేపు ఎలాగైనా ఫోన్ ఇవ్వాలి తనకి. ఫోన్ లేకుండా ఎలా ఉండగలను అసలు? ఎంత అర్ధరాత్రి వస్తాడు వేస్ట్గాడు. కనీసం మేఘుకి ఫోన్ ఇవ్వాలని కూడా లేదు వాడికి. ఒక్కతే కొత్త ప్లేస్లో ఎలా ఉంటుందో అని కూడా లేదు. ఇలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు? మస్తు మంది ఉన్నారా అట్లాంటి అమ్మాయిలు. వాళ్ళందరి దగ్గరకు పోయి సమాజ సేవ చేస్తావా? అరే సాలిగా గట్టి గొర్రకురా. అందరు వండుకున్నారు తీ. వాళ్ళకేం తెలివి కాదు ఇప్పుడు. నా మేఘు లేస్తుందిరా, గట్టి గర్వకు. అబ్బో లేవని, మీ మేఘు కోసమే కదా నువ్వు చూసేది. ఇంటికి పోతావేంద్రి ఇప్పుడు వాళ్ళ ఇంటికి? ఆడున్నాడు రా ఇంట్లో. ఏందిరా నీకు కొంచెమన్నా సిగ్గులేదారా? ఆడున్నాడంటావు మళ్ళా నువ్వు పోతా అంటావు. ఛ, ఆడు పెద్ద వేస్ట్ గాడు. అంటే వాడిని నేను దన్నినట్టు ఇంకెవరో దన్నినట్టున్నారా ఇంతకుముందే. వాని ఫ్యూజులు అప్పుడే ఎగిరిపోయినట్టున్నాయి. అంటే ఇప్పుడు వాని ఫ్యూజు పనిచేయదారా? తెలియదు, నేను టెస్ట్ చేయలే ఇప్పుడు. ఎట్లా టెస్ట్ చేస్తావురా? షటప్. సరే కానీ ఇంతకుముందు అంకుల్ ఫోన్ చేసిండ్రా. నీకో విషయం చెప్పమన్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చిన. నిద్ర పోయినావు కావచ్చు, ఫోన్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని మెల్లగా వద్దామని వస్తున్నా. మంచిగా పచార్లు కొట్టుకుంటూ తిరుగుతాండిడా. పెళ్ళైన అమ్మాయి ఇంకొకరి పెళ్ళాం వెనుక పడతాండిడు. అరే ప్లీజ్ ఇంకోసారి అలా అనకురా. మేఘు నా భార్య, నా పెళ్ళాం. తాళి కూడా కట్టినావా? అయితే తాళి కట్టుడే అవసరం లేదు, మేమిద్దరం ఒకటయ్యామంతే. మళ్ళా స్టార్ట్ చేసిండు. మరిగా పిల్ల నా ఇంట్లో ఎందుకు ఉంచుతాన్నావురా? తీసుకొచ్చుకో. గవాన్ దగ్గర ఎందుకు ఉంచుతాన్నావు? ఏం చేయాలరా మరి?
రేపు మమ్మీ డాడీ వస్తున్నారు కదా, వాళ్ళకి చెప్పేస్తాను ఈ విషయం. అరే ఈ పాగలోడా, వాళ్ళకి ఇట్లా చెప్తావురా? ఆల్రెడీ పెళ్ళయింది గిట్ల గిట్ల అని చెప్తే నవ్వుతారు. అట్లా చెప్పరా, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అని చెప్తా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తా. అరే వారి, నీ అమ్మ నువ్వానే దడుచుకుంటు కదనే, దయ్యం లెక్క ఏంది అది? రిమోట్ పట్టుకొచ్చినావురా నీ అమ్మ? సీరియల్ పెట్టుకుంటా వేరే ఛానల్లా అంటే రిమోట్ దొరుకుతలేదు ఇదే. నీ రిమోట్కి అగ్గి పెడితే ఆన్నే పెట్టినా పో. దయ్యం లెక్క బయట తిరుగుతాంది. పోనాడు పండుగపా. నువ్వెందుకు తిరుగుతాన్నావు రా వారి? నడు. నేను రాను, నేను నా దోస్తు దగ్గర వంట పో. మరి గొల్లెం పెడతా అన్న. ఎట్టుపో. రిమోట్ దొరకకపోతే మళ్ళా అత్తా. ఆన్నే కుర్చీ కింద మెత్తుంటది కదా, దాని కింద దాచిపెట్టినా. ఆగో చూడు, దాచిపెట్టినాడు. గిప్పుడు చెప్తాండు చూడు. పోనాడు. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే దడుచుకుంటారు. అరే గట్టి కొర్రకురా. నీ అమ్మ ఈ టార్చర్ ఒకటి, గట్టి కొరితే పిల్లలు ఎత్తుందట. నాది నాశం సీసేడ పెట్టినవురా. నా బొందలో పెట్టిన. పోయి తెచ్చుకపో బొందకాడుకోయి. ఏలలేదు పాలలేదు, పిస పిస మాటలు ఎందుకు మాట్లాడతావురా? అవి మాటలు రసాలిగా.